సంగారెడ్డి జిల్లా జోగిపేటలో పట్టపగలి దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా పోలీస్ స్టేషన్ ముందు ఆపి ఉన్న కారు అద్దాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. ఆందోళ్ మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ట్రాన్స్కో రిటైర్డ్ ఉద్యోగి రవీందర్ రెడ్డి జోగిపేట ఎస్బీఐలో 10 లక్షల రూపాయలు డ్రా చేసుకున్నారు. జోగిపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో కారు పార్క్ చేసి రోడ్డుకు అవతల వైపు ఉన్న స్వీట్ షాపులో తినుబండారాలు తెచ్చుకున్నారు. తిరిగి కారు వద్దకు వచ్చి చూడగా కారు అద్దాన్ని ధ్వంసం చేసి సీట్పై కవర్లో ఉన్న 10 లక్షల రూపాయల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. 5 minutes 10 lakhs cash డ్రా చేసుకున్నాను. మెడికల్ షాప్ దగ్గర బండి పెట్టినా కార్లో పెట్టుకుని యూటర్న్ తీసుకుని సీట్ హౌస్ పోయి పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చిన పోలీస్ స్టేషన్ దగ్గర స్వీట్ తీసుకున్నాను. వచ్చి 5 minutes మొత్తం కార్యక్రమం దూరం అదే మొదలుపెట్టి ఎంత అమౌంట్ ఎంత 10 lakhs తీసుకున్నాను. ఎవరి అకౌంట్లో డ్రా చేశారు? మా కొడుకు అకౌంట్ నాకు సెల్ఫ్ డ్రా చేశాను. చెక్